తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ లో తన బెర్త్ ని ఖరారు చేసుకుంది. ఫైనల్ కి వెళ్ళినటువంటి ఫస్ట్ టీం అయింది. ఈ రోజు సాయంత్రం జరగబోయేటువంటి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో ఎవరు ఫైనల్స్ కి వెళ్ళబోతున్నారు, ఎవరి స్ట్రెంగ్స్ ఎలా ఉన్నాయి, హిస్టరీ ఎలా ఉంది, స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి. మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు. నమస్కారం అండి. నమస్తే కవిత గారు. సో సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్, సో చాలా టఫ్ మ్యాచ్ ఉంటుంది అనుకున్నారు. సౌత్ ఆఫ్రికా అన్బీటెన్ గా ఉంది కాబట్టి సెమీఫైనల్ లో కూడా గెలుస్తుంది అనుకున్నప్పుడు బొక్కబొర్లా పడిందా? ఏం జరిగింది అసలు? అంటే సౌత్ ఆఫ్రికాకి ఇప్పుడు ఆ చోకర్స్ అనే ట్యాగ్ ఉంది కదండి, అదే అక్కడ ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇప్పటి వరకు అన్బీటన్ గా వాళ్ళు వచ్చారు సెమీస్ దాకా. అందరికంటే మోస్ట్ ఇంప్రెసివ్ అనిపించారు బ్యాటింగ్ లో, బౌలింగ్ లో, ఫీల్డింగ్ లో, అన్ని డిపార్ట్మెంట్స్ లో. కానీ ఎప్పుడైతే నాకౌట్ స్టేజ్కి వచ్చారో వాళ్ళు బొక్కబోర్లు పడిపోయారు. మామూలుగా రెగ్యులర్ గా బ్రహ్మాండంగా ఆడే వాళ్ళ బ్యాట్స్మెన్ అందరూ కూడా కంప్లీట్ గా చేతులు ఎత్తేసారు. ఒకటేంటంటే వాళ్ళు టాస్ ఓడిపోవడం కూడా వాళ్ళు కలిసి రాలేదు. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు పిచ్ చాలా స్లోగా ఉంది, దాని మీద షాట్స్ కొట్టడం కష్టమైంది. వేరాజ్ న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు పిచ్ బాగా ఈజీ అవుట్ అయింది. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. చాలా క్విక్ గా ఇన్సైడ్ 14 ఓవర్స్ వాళ్ళు ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తారు. సో టాస్ ఓడిపోవడం అంటే, కానీ తర్వాత వాళ్ళకి జనరల్గా ఎప్పుడు కూడా మనం చూస్తుంది ఏంటంటే నాకౌట్ వరకు చాలా బ్రహ్మాండంగా ఆడతారు, చాలా ఇంప్రెసివ్ ఆడతారు, అక్కడ ఇబ్బంది పడతారు. లాస్ట్ టైం కూడా వాళ్ళు మనతో ఫైనల్ ఆడినప్పుడు 2024లో అప్పుడు కూడా అన్బీటెన్ గానే వాళ్ళు ఫైనల్ దాకా వచ్చారు. కానీ ఫైనల్లో మనకి టఫ్ అయితే ఇచ్చారు. దెర్ వర్ సమ్ మూమెంట్స్ వెన్ దే కుడ్ హ్యావ్ వన్ ద ఫైనల్ ఆల్సో. కానీ లాస్ట్ క్రూషియల్ స్టేజెస్ లో వాళ్ళు చేతులు ఎత్తేసారు. సో అదే ట్రెండ్ కంటిన్యూ అవుతా ఉంది. వాళ్ళ కోచ్ కూడా ఏం చెప్పాడంటే, గతంలో మా వాళ్ళు నాకౌట్ లో ఓడిపోయారు కానీ అప్పుడు నేను లేను, ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి డిఫరెంట్ గా ఉంటుందని చెప్పాడు. కానీ కోచ్ ఎవరున్నా, ఈవెన్ ప్లేయర్స్ మారినా కూడా సౌత్ ఆఫ్రికాలో ఆ టెండెన్సీ మారలేదు. నాకౌట్కి వచ్చేసరికి వాళ్ళు నాకౌట్ అయిపోవడం అనేది మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంది. సో న్యూజిలాండ్ ఆట ఎలా ఉందండి? అక్కడ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది, 33 బాల్స్ లోనే 100 రన్స్ అనేది. న్యూజిలాండ్ వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు చాలా చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నారండి. ఇప్పుడు సైఫర్ట్ మోర్ కన్సిస్టెంట్, కానీ దిస్ మ్యాన్ ఫిన్ అలన్ ఈజ్ మోర్ డిస్ట్రక్టివ్. అతను ఆడిన రోజున మొత్తం అతను మ్యాచ్ ని గెలిపించేస్తారు. ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్. అతను బిగ్ బ్యాష్ లో కూడా హ్యాడ్ వండర్ఫుల్ సీజన్. సో ఆ ఫామ్ ని ఇక్కడ కంటిన్యూ చేశాడు. 33 బాల్స్ లో 50 కొట్టడమే చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా మంది బ్యాటర్స్. కానీ అతను 33 బాల్స్ లో 100 కొట్టడం, వరుసగా 4లు 6లు బాదేయడం. సో న్యూజిలాండ్ చూస్తే ఇప్పుడు ఫైనల్కి ఎవరు వెళ్ళినా కూడా న్యూజిలాండ్ విషయంలో భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఇది చాలా ఎఫిషియెంట్ టీం. ఎప్పుడు కూడా వాళ్ళు ఫీల్డింగ్ బాగా చేస్తారు, బౌలింగ్ లో కూడా చాలా ఎఫిషియెంట్ గా ఉంటారు. పెద్ద పెద్ద స్టార్స్ లేకపోయినా కూడా ఆ టీంలో ఆల్వేస్ ఒక టీమ్ గా వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు. అదే నాకు అనిపించింది. ముందు సౌత్ ఆఫ్రికాని ఒక రీజనబుల్ స్కోర్ కి రెస్ట్రిక్ట్ చేయడం, తర్వాత ఆ స్కోర్ ని వాళ్ళు చాలా ఈజీగా చేంజ్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళ టీంలో చూస్తే ఏంటంటే ఈ ఇద్దరు ఓపెనర్స్, గ్లెన్ ఫిలిప్స్ తప్ప మిగతా వాళ్ళు చెప్పుకోదగ్గ ఫామ్ లో లేరు. రవీంద్ర కానీ, తర్వాత డెరిల్ మిచెల్ లాంటి వాళ్ళు పెద్ద గొప్ప ఫామ్ లో లేరు. కానీ ఓపెనర్స్ ఎప్పుడైతే ఒక బ్రహ్మాండమైన ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించారో అక్కడే వాళ్ళు మ్యాచ్ ఈజీగా గెలిచడం జరిగింది. సో 33 రన్స్ కి 33 బాల్స్ కి 100 రన్స్ అనేది రికార్డ్ అనేది. యాక్చువల్ గా అది చూసిన తర్వాత మన వాళ్ళు ఏమన్నా కొంచెం ఆలోచించే పరిస్థితి వచ్చిందంటారా? అంటే ఇప్పుడు మన ముందున్న టార్గెట్ ఏంటంటే సెమీస్ గెలవడం. ఫైనల్ గురించి, ఫైనల్లో న్యూజిలాండ్ ఎలా ఫేస్ చేయాలని మైండ్ లో పెట్టుకుంటే ఇంకా కష్టం అవుతుంది, చాలా కాంప్లికేట్ చేసుకున్నట్టు అవుతుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ విన్నింగ్ దిస్ మ్యాచ్. ఎందుకంటే ఇంగ్లాండ్ కూడా అది ఈజీ అపోనెంట్ ఏం కాదు. సో ఇంగ్లాండ్ తో మనం వరుసగా 3వ సెమీఫైనల్ ఆడుతున్నాం. 2024లో వాళ్ళతో సెమీస్ ఆడాం, అప్పుడు గెలిచాం. 22లో వాళ్ళతో ఆడాం, అప్పుడు మనం ఓడిపోయాం. అప్పుడు 10 వికెట్స్ తేడాతో ఇప్పుడు ఎలా అయితే న్యూజిలాండ్ డామినేట్ చేస్తూ గెలిచిందో సౌత్ ఆఫ్రికా మీద, అప్పుడు కూడా వాళ్ళు 10 వికెట్స్ తో బట్లర్ అండ్ అలెక్స్ సేల్స్ కలిసి మన టార్గెట్ 169 ఈజీగా ఛేదించేశారు. సో ఆ నేపథ్యంలో అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు క్రాస్ దిస్ హర్డిల్. ఈ హర్డిల్ క్రాస్ అయిన తర్వాత అప్పుడు దాని గురించి, ఫైనల్ న్యూజిలాండ్ విషయంలో ఏం చేయాలనేది అప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు?
న్యూజిలాండ్ ఇంగ్లాండ్ అంత టఫ్ అపోనెంట్ కాదేమో అనిపిస్తుంది నాకు. బట్ వీ కెనాట్ సే ఇన్ దిస్ ఫార్మాట్. ఈ ఫార్మాట్ లో టాస్ లాంటివి చాలా కీలకం అవుతాయి. ఇక్కడ కూడా టాస్ చాలా ముఖ్యం అవుతుంది, ఎందుకంటే అక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. అది కూడా సముద్ర తీరం. డే టెంపరేచర్స్ బాగా పెరిగినాయి. డే టెంపరేచర్ కి నైట్ టెంపరేచర్ మధ్య ఎక్కువ డిఫరెన్స్ ఉంటే మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని డ్యూ ఫ్యాక్టర్ వల్ల ఇబ్బంది ఉంటుంది. అంతేకాకుండా ముంబై ఎప్పుడు కూడా చేసింగ్ గ్రౌండ్ అండి. ముంబైలో బ్యాటింగ్ అనుకూలమైన కండిషన్స్ ఉంటాయి, కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం ఎంత పెద్ద స్కోర్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసే టీం దాన్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. సెకండ్ బ్యాటింగ్ బికమ్స్ లిటిల్ బిట్ ఈజియర్. సో అందుకని టాస్ కీలకమైన రోల్ ప్లే చేస్తారు. కానీ ఇంగ్లాండ్కి ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ లో సమస్యలు ఉన్నాయి. వాళ్ళ బ్యాట్స్మెన్ ఎవరు కూడా పెద్ద గొప్ప ఫామ్ లో లేరు. ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్స్ బట్లర్ కానీ సాల్ట్ చాలా దారుణమైన ఫామ్ లో ఉన్నారు. నెంబర్ 3 బెత్తల్ కూడా పెద్దగా రన్స్ చేయట్లేదు. ఇంకా టామ్ బ్యాంటన్, వాళ్ళ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కి స్పిన్ వీక్నెస్ ఉంది. స్పిన్ సరిగా ఆడు. ఒక సెంచరీ చేశాడు ఈ ఫార్మాట్ లో, ఈ వరల్డ్ కప్ లో, కానీ అతను స్పిన్ ఆడడంలో ఇబ్బంది పడతాడు. అండ్ వాళ్ళు ఎందుకంటే సర్వే అవుతున్నారంటే బికాస్ ఆఫ్ విల్ జాక్స్ 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ గెలిచాడు ఇంతవరకు. అతను బౌలింగ్ లో బ్యాటింగ్ లో రెండిట్లో అదరగొట్టేస్తారు. ఫినిషర్ గా వచ్చి చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. అతను కూడా ముంబై ఇండియన్స్ కి ఆడతాడు. అతనికి ఆ గ్రౌండ్ కూడా బాగా ఫెమిలియర్, వాంఖేడే స్టేడియం. సో విల్ జాక్స్ అండ్ శామ్ కరన్ వాళ్ళిద్దరూ ఆ టీంలో డేంజర్ గా ఉన్నారు. బౌలింగ్ లో వస్తే వాళ్ళకి జోఫ్రా ఆర్చర్ అండ్ ఆదిల్ రషీద్. సో బౌలింగ్ కూడా అంత స్ట్రాంగ్ వెళ్ళలేదు కాబట్టి, బట్ జోఫ్రా అండ్ ఆదిల్ రషీద్ ఆర్ వెరీ గుడ్ బౌలర్స్. సో ఇంగ్లాండ్ అంత స్ట్రాంగ్ అపోనెంట్ ఏం కాదు. బట్ ఏంటంటే ఆ రోజున ఎవరు బాగా ఆడతారో వాళ్ళు. మనం బట్లర్ కి కూడా ముంబై వాంఖేడే స్టేడియంలో చాలా మంచి రికార్డు ఉంది. సో ఇక్కడ అతను ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే ఈ కెన్ టేక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ అస్. సో ఈ ఫార్మాట్ లో, ఈ నాకౌట్ స్టేజ్ లో మనం వీ హ్యావ్ టు బి అట్ ది టాప్ ఆఫ్ అవర్ గేమ్. అలా ఉంటేనే మనం, ఎందుకంటే మన వాళ్ళు క్యాచ్లు ఎక్కువ వదిలేస్తున్నారు. 13 క్యాచ్లను వదిలేసారు. ఏ టీం వదిలేనన్ని క్యాచ్లు మన వాళ్ళు వదిలేశారు. సో ఇంపార్టెంట్ ప్లేయర్ క్యాచ్లు వదిలేస్తే అది మనకి ప్రాణాంతకంగా మారే ప్రమాదం. సో అలాగ అందుకని మన టీం అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నిట్లో కూడా వాళ్ళ ఏ గేమ్ ఆడితే తప్ప ఈ మ్యాచ్ లో సర్వ్ అయ్యే అవకాశం ఉంది. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఎలా ఉందండి మన దగ్గర, మన టీంలో ఇప్పుడు? మన బ్యాటింగ్ లో ఏదైనా బెంగ ఉందంటే అది అభిషేక్ శర్మ గురించే ఉందండి. ఎందుకంటే 3 డకౌట్సే కాకుండా ఇంకొక 2 చిన్న స్కోర్స్, ఒక 50 చేశాడు. అది కూడా అతని స్టైల్ ఆఫ్ 50 కాదు. అతను ఇంకా కాన్ఫిడెన్స్ పుంజుకోలేదు అనే ఒక డౌట్ మనకుంది. బట్ ఏంటంటే ముంబైలో ఇదే ఇంగ్లాండ్ పైన 1 year బ్యాక్ అతను ఒక అద్భుతమైన 100 కొట్టాడు. 16-17 సిక్స్లు కొట్టాడు ఆ ఇన్నింగ్స్ లో. ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అతనికి. మిగతా వాళ్ళందరూ ఫామ్ లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా, మీకు అది కెప్టెన్ సూర్యకుమార్ కావచ్చు, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్ లో కాదు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం మనం చూసాం. అతనికి ఆ కాన్ఫిడెన్స్ చాలా బాగా పనిచేస్తుంది. తిలక్ వర్మ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, వీళ్ళందరూ కూడా దే హావ్ మేడ్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్స్. మనకి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ వన్ ప్లేయర్. గతంలో లాగా ఏ విరాట్ కోహ్లీ మీదనో, రోహిత్ శర్మ మీద డిపెండ్ కావట్లేదు. ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్క మ్యాచ్ విన్నర్ ని మనం తయారు చేసుకున్నాం. సో దిస్ టీమ్ ఇస్ కంప్రైజింగ్ ఆఫ్ బంచ్ ఆఫ్ మ్యాచ్ విన్నర్స్. సో ఒక్కరు ఫెయిల్ అయినా ఇంకొకరు ఆదుకుంటారు. శివం దుబే ఆదుకుంటాడు, లేకపోతే హార్దిక్ ఆదుకుంటాడు, తిలక్ వర్మ, సంజు, ఎవరో ఒకళ్ళు మనకి దే విల్ కమ్ టు అవర్ రెస్క్యూ అనే ఒక కాన్ఫిడెన్స్ మనకి పిలుస్తాం. బౌలింగ్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ఏంటంటే అతను చాలా ఇప్పుడు వన్ ఆఫ్ ది హైయెస్ట్ వికెట్ టేకర్స్ ఈ వరల్డ్ కప్ లో. కానీ గత 3 మ్యాచ్లుగా అతని ఇన్ఎఫెక్టివ్నెస్ అనిపిస్తుంది. అతను ఏంటంటే ఇప్పుడు ఈ కంప్యూటర్ అనలిస్టులు వచ్చినాక వాళ్ళు ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనలైజ్ చేస్తారు ఒక బౌలర్ని. సో ఏంటంటే అతను ఎక్కువ బాల్స్ ఏంటంటే ఆఫ్ స్పిన్నర్ లాగా లోపలికి వస్తాయి. అతను గూగ్లీస్ కానీ అవి రైట్ హ్యాండర్ కి లోపలికి టర్న్ అవుతాయి. సో అతన్ని ఒక ఆఫ్ స్పిన్నర్ లాగా ఆడుతున్నారు వాళ్ళు. సో ఎక్కువ బయటికి వెళ్ళట్లేదు బాల్స్. అంటే అతను లెగ్ బ్రేక్స్ లాంటివి ఎక్కువ వేయట్లేదు. సో దానివల్ల ఏంటంటే ప్రెడిక్టబుల్ అయిపోతున్నాడేమో. దానివల్ల లాస్ట్ 3 matches లో వికెట్స్ తక్కువైనాయి, రన్స్ ఎక్కువ వస్తున్నాయి, బౌండరీలు ఎక్కువ కొడుతున్నారు. అదొక్కటే మనకు కొంచెం వరి. అయితే బుమ్రా కానీ, హర్షదీప్ కానీ మంచి ఫామ్ లో ఉన్నారు. అక్షర్ పటేల్ అండ్ హార్దిక్ పాండ్యా దే ఆర్ ఆల్సో ప్లేయింగ్ దట్ సపోర్ట్ రోల్ వెరీ వెల్. సో వరుణ్ చక్రవర్తి మనకి, ఎందుకంటే తురుపు మొక్క లాంటి ప్లేయర్, అతని ఫామ్ కొద్దిగా మనకి వరిసంగా అనిపిస్తుంది. సో ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ చూసిన తర్వాత సంజు శాంసన్ ఆయన ఇన్నింగ్స్ ని ఆడడం చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి అనాలిసిస్ మొదలైపోయాయి. జస్ట్ లైక్ జెమిమా రోడ్రిగ్స్ ఎలా అయితే మనల్ని సెమీఫైనల్స్ తీసుకెళ్లిందో అలా సంజు శాంసన్ కూడా తీసుకెళ్లాడు అనేది, ఆయన మీద ఒక ప్రెషర్ అనేది కూడా ఆల్మోస్ట్ అలా బిల్డ్ అయిపోయింది ఇండైరెక్ట్ గా కూడా. ఆయన పర్ఫార్మ్ చేస్తాడా లేదా ఇప్పుడు?
సంజు శాంసన్ తీసుకెళ్లాడు కాబట్టి జెమిమా రోడ్రిగ్స్ లాగా మనకే కప్ వస్తుంది, మనం కొట్టేస్తాము అనేటువంటి ఆ అనాలిసిస్ ఇవన్నీ చూస్తుంటే అన్నెసెసరీ బర్డెన్, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ పెట్టుకుంటున్నట్టు నమ్మను. అండి. ఇప్పుడు ఏంటంటే ఒక ప్లేయర్ ని బాగా ఆడితేమో ఆకాశానికి ఎత్తేస్తారు మన సోషల్ మీడియాలో, బాగా ఆడకపోతే అతను తీసేయాలి. ఇప్పుడు అభిషేక్ శర్మ నిన్న మొన్నటి దాకా అతను సూపర్ స్టార్ అని చెప్పి అన్నారు. నెక్స్ట్ ఇండియాలో సూపర్ స్టార్ ఎవరంటే అభిషేక్ శర్మ పేరు మనకి స్పష్టంగా వినిపించింది. కానీ ఇప్పుడు అభిషేక్ శర్మ టీంలో తీసేయాలి, అతను డక్అవుట్ స్టార్ అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సో సంజు ఇలాంటివన్నీ చాలా చూశాడు అతను, ఎందుకంటే హీస్ ప్లేయింగ్ ఫర్ ఇండియా సిన్స్ 2015. 11 ఏళ్ళ నుంచి ఆడుతున్నాడు. 11 ఏళ్ళ నుంచి ఇన్ అండ్ అవుట్ గా ఉన్నాడు. కానీ ఇప్పుడు మొన్న ఆడిన ఒక డిఫైనింగ్ ఇన్నింగ్స్, ఆ ఇన్నింగ్స్ ఏంటంటే అతను ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్ లో ఆడతాడు. ఒక నాకౌట్ కైండ్ ఆఫ్ మ్యాచ్ లో అతను అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఒంటి చేత్తో విరాట్ కోహ్లీ స్టైల్లో ఒక మ్యాచ్ గెలిపిస్తాడని మనం చూసాం. చూసిన తర్వాత ఏంటంటే సంజు కెపబిలిటీ ఏంటనేది మనకు అర్థమైంది. ఈ కాన్ఫిడెన్స్ ను అతను క్యారీ చేస్తాడు. అతను ఇంకా ఇండియన్ టీంలో ఇంకా రెగ్యులర్ అవుతాడు. అతని ప్లేస్ విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఎగిరిపోతాయి. అతను కీపింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. కీపర్ గా కూడా అతను బౌలర్స్ మంచి ఇన్పుట్స్ ఇస్తున్నాడు. డిఆర్ఎస్ జడ్జ్మెంట్ బాగుంది. సో అతను ఒక ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ దిస్ టీమ్ గా అనిపిస్తున్నాడు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. 11 ఏళ్ల తర్వాత ఈ టీంలో ఈజ్ లుకింగ్ లైక్ ఎ పార్ట్. సో అది చాలా ఇంపార్టెంట్. సో సంజు కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడం అనేది, ఎందుకంటే అతని ఎబిలిటీ అందరికీ తెలిసి ఇది స్పెషల్ టాలెంట్ ఉన్న ప్లేయర్ అతను. సో దానికి కాన్ఫిడెన్స్ సరిగ్గా లేకపోవడం, టీంలో ఈ రోజు ఉంటే రేపు ఉండకపోవడం, అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి బయటపడ్డాడు. సో సంజు రైట్ టైంలో మనకి నాకౌట్ స్టేజ్ టైంలో ఫామ్లోకి రావడం చాలా ముఖ్యం. ఎందుకంటే అతను హీస్ ఎ మ్యాచ్ విన్నర్. అతను బాగా ఆడిన రోజున ఈ కెన్ విన్ యూ ది మ్యాచ్. సో ఇషాన్ కిషన్, సంజు, అభిషేక్ లాంటి ప్లేయర్స్ మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరు క్లిక్ అయినా మిగతా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినా కూడా మనం మ్యాచ్ గెలుస్తామని ఒక కాన్ఫిడెన్స్ మనకి క్రియేట్ అయింది. సో ఇప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఎలా ఉన్నాయండి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ కి? మనకి డెఫినెట్ గా విన్నింగ్ ఛాన్సెస్ ఐ విల్ గివ్ 65-35 అండి. ఎందుకంటే మన టీం చాలా బెటర్ గా మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ మన ప్లేయర్స్ ఎక్కువ ఫామ్ లో ఉన్నారు. కానీ ఇంగ్లాండ్ ఈజ్ ఎ డేంజరస్ సైడ్. ఇప్పుడు వాళ్ళకున్న టాలెంట్ ఎలాంటిది అంటే ఫిల్ సాల్ట్ ఐపీఎల్ చాలా రెగ్యులర్ గా ఆడతాడు. అతను ఈ ప్లేడ్ ఐపీఎల్ ఫర్ డిఫరెంట్ టీమ్స్. ప్రస్తుతం ఆర్సీబీకి ఆడుతున్నాడు. అంతకుముందు ఒక సీజన్ లో కేకేఆర్ టైటిల్ గెలిపించి పెట్టాడు అతను. సో ఫిల్ సాల్ట్ ఈజ్ ఎ డేంజరస్ ఓపెనర్. జాస్ బట్లర్ కి ఇండియాలో విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఉంది. గోల్డ్ అనే సీజన్ ఐపీఎల్ ఆడాడు, డిఫరెంట్ టీమ్స్ ఆడాడు. ఇందాక చెప్పినట్టుగా ముంబైలో అతను మంచి రికార్డు ఉంది. జాకబ్ బెథెల్ కానీ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్, పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్ లైనప్. అండ్ దే డోంట్ హ్యావ్ ఎ టెయిల్ అట్ ఆల్. వాళ్ళకి అసలు టెయిల్ లేనట్టు చెప్పుకోవాలి. ఎందుకంటే జేమీ ఓవర్టన్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ కూడా బాగా బ్యాటింగ్ చేయగలరు. అలాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళకి. బౌలింగ్ లో కొంత వీక్నెస్ కనిపిస్తున్నా సరే ఐ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్. బట్ ఇండియాకి అంటే ఓవరాల్ స్ట్రెంత్ కానీ మన ప్లేయర్స్ ఫామ్, ముఖ్యంగా మన బ్యాట్స్మెన్ ఉన్న ఫామ్ అని చూస్తుంటే 65% ఇండియాకి ఛాన్స్ ఉన్నాయి, కేవలం 35 మాత్రమే ఇంగ్లాండ్ ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాను. హ్యావింగ్ సెడ్ దట్ టాస్ చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తారు. టాస్ ఎవరు గెలిచినా నా ఉద్దేశంలో ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారు, డ్యూ ఫ్యాక్టర్ అయినా కానీ వేరే రకంగా చూసుకుని. సో సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి కొంత అడ్వాంటేజ్ కూడా ఉండే అవకాశం ఉంది. అప్పుడు మనకి మళ్ళీ ఈక్వేషన్ మారుతుంది. టాస్ గెలవడం అనేది చాలా క్రూషియల్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది. వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు మాట్లాడుకుందాం ఏమైంది ఫైనల్ గా అనే దాన్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి.